వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతు నేస్తం వేదిక నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ 2024 రెండవ విడత నిధులను విడుదల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె శశాంక, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైతుల ఆధ్వర్యంలో రుణమాఫీ 2024 రెండవ విడత నిధులు విడుదల కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం నిర్వహించిన ఈ మహోత్తరమైన పండుగ రైతులు చేసుకుంటున్నారన్నారు. జిల్లాలో మొదటి విడతగా సుమారు 49,700 రైతులకు గాను 258.18 కోట్ల రూపాయలు కేటాయించగా రెండవ విడతగా సుమారు 22,915 రైతులకు గాను 218.12 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ఇప్పటి వరకు జరిగిన రుణమాఫీలో టెక్నికల్ పరంగా ఏదైనా రైతుకు రుణమాఫీ అందకపోతే వ్యవసాయ అధికారులు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రుణమాఫీ అందని రైతులకు అందకపోవడానికి గల కారణాలు తెలుసుకోవడానికి ఆధార్ కార్డుతో మండలాల్లో వ్యవసాయ అధికారుల వద్ద తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్లు, డైరెక్టర్లు, రైతు సంఘంల అధ్యక్షులు, రైతులు, బ్యాంక్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు అంటే రైతులకి ఇంత పెద్ద మొత్తంలో ఒకటేసారి రుణమాఫీ అన్నది ఎంత కష్టతరమైన విషయము అన్నది అందరికీ కూడా అవగాహన ఉంది. మనము దాదాపు 1,00,000 వరకు రుణం ఉన్న వారికి రుణమాఫీ ప్రభుత్వాన్ని ఇచ్చిన దాన్ని అమలు చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో 47,000 పైచిలకు మంది రైతులు దాని ద్వారా లబ్ధి పొందడం జరిగింది. సుమారు 250 కోట్ల రూపాయలకు సంబంధించిన మొదటి విడత పూర్తి చేసుకొని ఇప్పుడు రెండవ విడతలో భాగంగా 1,50,000 వరకు రుణం మనకు బ్యాలెన్స్ ఉన్న వారి వివరాలు సేకరించి ఈరోజు వారికి కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. 22,915 మంది రైతులు దీంట్లో లబ్ధి పొందబోతా ఉన్నారు. సుమారు 218 కోట్ల పైచులకు నగదు. ప్రభుత్వ ఉద్దేశము, తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశము బ్యాంకుల రుణం ఏదైతే ఉందో అది వెనక్కి తిరిగి ఇవ్వాలనేది మాత్రమే కాదు, ఆ తిరిగి ఇచ్చిన మొత్తంతో మళ్ళీ ఆ రైతులకు లోన్స్ అన్నవి కూడా మళ్ళీ క్రెడిట్ అన్నది కూడా అందాలి అన్నది ఉద్దేశం. కాబట్టి దాన్ని బ్యాంకర్స్ కూడా చాలామంది ఉన్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి నేను మీ అందరినీ కూడా సభాముఖంగా కోరేది, ఖచ్చితంగా బ్యాంకు వారీగా, బ్రాంచ్ వారీగా మనము చేయాల్సిన తక్షణ పని ఏదైనా ఉంది అంటే అది మళ్ళీ ఎవరికైతే రుణమాఫీలో లబ్ధి పొందిన రైతు ఉన్నారో ఆ బ్యాంకుకి ఏదైతే జమ అయిందో మళ్ళీ ఆ రైతుకి క్రెడిట్ వెళ్ళే విధంగా, రుణం వెళ్ళే విధంగా మనము ఫాలో అప్ చేసి ఇప్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని మీద ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టాలి అని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతూ, ఇందులో ఎక్కువ మటుకు పెద్ద బ్యాంకులు చాలా ఉన్నాయి. ఏపీజీబీబీ బ్యాంక్ కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, డిసిసిబి హైదరాబాద్ కానివ్వండి, అట్లాగే టీజీబీ కానివ్వండి, ఇటువంటి బ్యాంకులలో ఎక్కువ మటుకు రైతులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఎక్కువ మటుకు రైతులు మన జిల్లాకు సంబంధించినంత వరకు రుణం తీసుకున్న సందర్భం ఉంది. డిసిసిబి మహబూబ్ నగర్ కానివ్వండి, దాని తర్వాత కెనరా బ్యాంక్, ఇట్లాంటి బ్యాంకులలో తీసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇది మనము రెండవ విడత కూడా అమలు చేస్తున్న తరుణంలో బ్యాంకర్స్ అందరినీ కూడా కోరేది, మనము ప్రభుత్వ ఉద్దేశము మళ్ళీ ఎంతైతే ప్రభుత్వం